హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుకండి రవ్వ లడ్డూలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి అయితే తీసుకున్నానండి నేను. అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నెయ్యిలో వేగించుకోవాలి. తర్వాత నూనె కూడా వేగించుకోవాలి కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత 5 చెంచాలు వేసానండి నేను. అరకప్పు కిస్మిస్లు లైట్గా వేగించుకోవాలి. అవి వేగిపోయి కాబట్టి ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. జీడిపప్పు కూడా తీసుకుంటున్నానండి నేను కూడా. ఇవి కూడా బాగా వేగేదాకా ఉంచుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా తీసేస్తున్నాను నేను, ఇంకా వేగిపోయింది కాబట్టి. ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అండి, నేను 1/2 కేజీ తీసుకున్నాను. చిన్న మంట మీద వేడి నెయ్యిలు వేసాను కాబట్టి చిన్న మంట మీద వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది అన్నమాట. రవ్వ లడ్డులకి నెయ్యి ఇంతలో ఉండాలి, ఇంతలో పొడిగా పోకుండా తడిగా ఉన్నట్టు రావాలి. అప్పుడే మనకి రవ్వ లడ్డులు చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండి. కొద్ది నోట్లో వేసుకుని చూసుకున్న తర్వాత ఏగిందో లేదో, పచ్చివాసన పోయిందో లేదో చూసుకుని అప్పుడు మనకి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవాలి. ఇప్పుడైతే ఏగిపోయింది కాబట్టి నేను అయితే ఒక గుప్పుడు కొబ్బరి పొడి అన్నది వేస్తున్నానండి, అంటే పచ్చి వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిలోనే పాలు అన్నవి ఉంటాయి కాబట్టి ఎండు కొబ్బరి కంట పచ్చి కొబ్బరి వస్తే చాలా రుచిగా అనిపిస్తుంది. బాగా ఏగి దాకా ఉంచుకోకుండా లాలికల్ పొడి తీసుకోవాలి, ఒక 1/2 చెంచా. ఇప్పుడు కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది కాబట్టి బెల్లము బాగా పొడి కొట్టుకున్నది వేసుకోవాలి. ఇది తడి బెల్లం మీద అంటారు కదా, అది మాట, ముద్ద బెల్లం మాట. ఇలా వచ్చింది. అందుకని పాలు కూడా వేసుకోవచ్చు. నేను పాలు వేస్తలేదు, వాటర్ కూడా వేస్తలేదు, డైరెక్ట్గా దీంతో చేసేస్తాను అనమాట. ఇప్పుడు అందులో వేసామంటే మొత్తం ఇది పొడి పొడిగా అవ్వకుండా ముద్దగా అయిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుని ఉండలన్నాయి చుడతా. ఇందులోనే కిస్మిస్లు వేపుకున్న కిస్మిస్లు వేసేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కలిపేసుకున్నాను కదండి, ఉండలన్నా చుడుతున్నాను. డ్రై ఫ్రూట్స్ మనం 4 రకాల దాకా కూడా వేసుకోవచ్చు. నేను అయితే 2 రకాలు వేసాను. చూస్తారు కదండి. ఇప్పుడు ఉండలన్నా చేసుకోవాలి. మన పాలు అలాగే నీళ్ళు ఎత్త వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి రౌండ్ చూసారా వచ్చినాయిగా. రవ్వ లడ్డులు అయితే రెడీ అయ్యండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలాగే ఇప్పుడు పిల్లలు అయితే హాలిడేస్కి అలా వస్తారు కాబట్టి ఇంట్లోనే ఇలాంటివి ట్రై చేసి పిల్లలకి అయితే పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి.